24 is the last election for anybody. అడక తినేదో అలిగేదో డబ్బులతోనో 2029 అలా ఉండదు. దట్ ఈజ్ మై మెసేజ్. ఈ రోజుగా చేంజ్ ఉంది, ఈరోజు చాలా చేంజ్ ఉంది. మీరు తెలుసుకోవడం ఎందుకంటే నాకు తెలిసి నేను ఏమన్నా చెప్తే మళ్ళీ రాజకీయంగా పోతుందేమో. 175 మందిలో ఎంతమంది పల్లెలు తిరుగుతున్నారు, అందరూ టికెట్ కోరు కాసుకుంటున్నారు. టికెట్ ఇస్తారంటే ఎంత అనుకుంటే ఓటర్ వేదవా అనుకుంటారు. ఏమనుకుంటున్నారు? వేదవా. వేదవా అంటే అది సర్కారు భాష. మనల్ని ఏమంటారు ఇక్కడ రాయలసీమలో? వీడేదో వేరే చెప్పి అది చెప్పకూడదు. నమస్కారం తంతారు రా నన్ను. ఏమే వాళ్ళు ఎంత నీట్గా వెదవా అన్నారు, మన సైడ్ వెదవా అంటారు. ఎవరు వెదవలు లేరు, అంత ఇంటెలిజెంట్లే. యూత్ హ్యాస్ కమ్, యూత్ ఈజ్ దేర్, యూత్ విల్ సపోర్ట్ దోస్. ఎవరు పని చేస్తారో వారికి సపోర్ట్ చేస్తుంది. నాకు ఇప్పుడే కనిపిస్తుంది. ఒకటే ఎగ్జాంపుల్, 75 మున్సిపాలిటీలో ఎవర్రా గెలిపించినది? జేసీ కాదు, జేసీని గెలిపించింది తాడిపత్రి ప్రజలు. తాడిపత్రి ప్రజలు చాలామంది దొమ్మ పొగురు అంటారు. దొమ్మకు పొగురు ఉండదు, దొమ్మకు పొగురు ఉండదు. నాకు ఎక్కువ పొగురు ఎందుకు తెలుసా? మా జనాన్ని చూసి, మా జనం లేకపోతే నాకు పొగురు ఉండదు. మా జనం చూసి అంటే నా ఎక్స్పీరియన్స్లో ఎవరు ప్రజల దగ్గర ఉంటారో 2029కి నీకు అందలం ఎక్కిస్తారు, బొట్టు పెట్టి పూలమాలేసి నిన్ను ఊరేగిస్తారు. ప్రజలారా మారండి. ప్రజలంటే ఎవరు అనుకుంటాను? రాజకీయ నాయకులు మారండి. ఇంకా టికెట్ రాలేదని అంటే రేపు మీకు టికెట్ వస్తే వెధవలు వేస్తారనుకుంటారా? వెధవలు కాదు, నువ్వు వెధవవి. ఇప్పుడు అంతా ఇంటెలిజెంట్ అయిపోయారు. దట్స్ వై వీఆర్ ద యూత్. యూత్ యూత్ జాగ్రత్త పడండి. టికెట్ ఇస్తే ఆ పొద్దు నుంచి తిరుగుతారా? ఎప్పుడు టికెట్ ఇచ్చేది? జగన్ ఏందేందో మారుస్తున్నాడు. మా సారేమో మా అన్న చాలా చెప్తా 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 అంటాడు. లాస్ట్లో చెప్పొద్దండి దయచేసి, ముందే చెప్పండి. ఏదో తిరుక్కుంటారు. ఎందుకంటే ఇటుకే లేట్ అయింది, ఇటుకే లేట్ అయింది. యాదో ఒకటి ఇడసండి, ఎవరో ఒకరి పేరు ఇడసండి. ఇంక ఎట్లయితే అట్లయితే వాడిని తిరుక్కుంటాడు. అంతా అయ్యా లాస్ట్ చెప్పేదను, మేమంతా జగన్ను చూసో చంద్రబాబు నాయుడుతో గెలుస్తామని మాలో కూడా ఉంది. రాజకీయ నాయకులు చాలామందికి చంద్రబాబు నాయుడు సీట్ ఇస్తే గెలిచిపోతా అని అనుకుంటారు. అంత ఎక్కడ ఇట్లా లేరమ్మా జనాలు. యూత్ ఈజ్ డిఫరెంట్. బీ విత్ ద యూత్. ప్రతి ఒక్కరిని పలకరేయండి. అంటే ఎప్పుడు పోయి పలకరిస్తారు? నేను 4.5 సంవత్సరం తిరిగితే కూడా ఇంకా ఇంకా పల్లెలు అట్లే ఉన్నాయి. నేనే కాదు, మా అన్న తిరుగుతాడు, మా నాయన తిరుగుతాడు, మా కొడుకు తిరుగుతున్నాడు. అయిపోలే, కలిసలే. 2 లక్షల చిల్లర ఉన్నారు. మేము ఇప్పటికే 1,80,000 మందిని తిరిగి కలిసినానేమో. నా దగ్గర ఉంది ఇంకా 1,00,000 మందిని కలిసాలి. ఎప్పుడు కలిసేది? నేను మీకు టికెట్ ఇస్తే పొద్దు కలుస్తారు పోయి అంటే ఎవరు ఏమనుకుంటారు జనాన్ని? ఇది పరిస్థితి, ఈ పొద్దు ఉండే పరిస్థితి. దట్స్ వై చాలా డిఫరెన్స్ ఉంది జనంలో. ప్రతి ఒక్కరు ఇండివిజువల్, ఎవరి మీద డిపెండ్ కావాలి. వాడి సాయంత్రం అయితేనే 300 ఇంటికి తీసుకుపోతున్నాడు. వాడికి కావాల్సిందేమి? వాడి పరిసర ప్రాంతాలు, వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలనే కోరిక ఉంది. కాబట్టి ఏదో ఈసారికి ఎట్లో 24 ఏదో టికెట్ ఇస్తే అని ఉన్నారు. 24 తర్వాత ఒప్పుకోరమ్మా. దయచేసి రాజకీయంలో ఉండాలంటే ప్రజల్లో ఉండండి. డెఫినెట్గా విల్ విన్.